హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో మనం ఏ మూవీకి రివ్యూ ఇవ్వట్లేదు. వీకెండ్ సజెషన్స్ కూడా కాదు. మూవీ అప్డేట్స్ వీడియో కూడా కాదు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై అచీవ్‌మెంట్ ఇన్ యూట్యూబ్. దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ ది స్ట్రగుల్ బిహైండ్ దీస్ వీడియోస్ అండ్ ఆల్ అబౌట్ మై సబ్‌స్క్రైబర్స్. బేసికల్లీ దిస్ ఈస్ ఎ థాంక్ యూ వీడియో. 1000 సబ్‌స్క్రైబర్స్ అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ నాకు. దాన్నే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. డైరెక్ట్‌గా అండ్ ఇండైరెక్ట్‌గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నా. సో, ఫస్ట్ అందరికీ థాంక్ యూ చెప్పేసి నా ఛానల్ వెనుకున్న స్ట్రగుల్స్ కూడా చెప్తా. ఫస్ట్ థాంక్ యూ ఆఫ్‌కోర్స్ పేరెంట్స్‌కి చెప్తాం. నాన్న ఆశీస్సులు ఎలాగో నాతోనే ఉంటాయి. కానీ మై మామ్ చాలా వీడియోస్‌కి ఒక పర్సన్ నుంచి రెగ్యులర్‌గా ఒక కామెంట్ ఉంటూనే ఉంటుంది. ఏదో కామెంట్ పెడుతుంది. ఇదనే కాదు. నా ఛానల్‌లో కన్ఫర్మ్‌గా ఒక కామెంట్ అయితే పెడుతుంది. అసలు ఏం తెలీదు మళ్ళీ యూట్యూబ్ అంటే. స్టిల్ ఏదోకటి పెట్టాలి అని ట్రై చేస్తూనే ఉంటుంది. ఛానల్‌ని సపోర్ట్ చేయాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పటికి, ఎప్పటికి తను చేసే సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నెక్స్ట్ నా వైఫ్. తను కూడా చాలా సపోర్ట్ చేసింది. తను చేయడమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేపిస్తది. బేసిక్‌గా నేనే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వద్దు అడగకు అని చెప్పేసి అంటా. లిటరల్‌గా ఇది నా ఛానల్ నా ఫ్రెండ్స్‌కే చాలా మందికి తెలీదు. బికాజ్ అడగాలంటే నాకు మొహమాటం. అలానే వాళ్ళని వద్దని చెప్పేవాడిని. అసలు స్టార్టింగ్ వీడియోస్‌లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగటమే పెద్ద టాస్క్ నాకు. మెల్లిగా వీడియోస్ చేస్తూ, చేస్తూ ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే వాళ్ళలో నా ఫ్రెండ్ పప్పి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఏదో ఒక ఐడియా ఇస్తూనే ఉంటాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఏదో ఒకటి ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి చెప్తాడు ఛానల్ కోసం. హేమంత్ ఒకేసారి లిటరల్లీ 30 మెంబర్స్‌తో సబ్స్క్రైబ్ చేపిచ్చాడు. థాంక్ యూ సో మచ్ బ్రో. మా భయ్యాలకే భయ్య. ఇన్‌స్టాలో కొత్తగూడెం ఫుడ్డీస్ అని ఒక ఛానెల్ ఉంటుంది. ఛానెల్ వాళ్ళకి చెప్పి, నా ఛానెల్ లింక్‌ని షేర్ చేపిచ్చి, ఆఫ్‌కోర్స్ నవీన్ అండ్ కొత్తగూడెం ఫుడ్డీస్ బ్రో నీకు కూడా థాంక్ యూ. నా ప్రతి వీడియోని లైక్ చేసే బన్నీకి, నన్నెప్పుడూ క్రిటిసైజ్ చేసే స్పార్క్‌కి, ప్రీమియర్ ఉందని హైదరాబాద్ వెళ్తే నాకు షెల్టర్ ఇచ్చిన ప్రణయ్ అండ్ సట్టుకి అందరికీ థాంక్ యూ. మీరే కాదు, నాకు తెలియకుండా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా థాంక్ యూ. ఎందుకు ఇదంతా చెప్తున్నానని ఈ వీడియో చూసే వాళ్ళకి అనిపించొచ్చు. బట్ ఇది ఎమోషనల్ మూమెంట్ బ్రో. చాలా పెద్ద మైల్‌స్టోన్ ఇది నాకు. నేనెవరో తెలీదు. ఎక్కడుంటా తెలీదు. ఈ 1000 సబ్స్క్రైబర్స్‌లో హార్డ్‌లీ నాకు తెలిసిన వాళ్ళు 100 మెంబర్స్ కూడా ఉండరు. మిగతా వాళ్ళంతా నా కంటెంట్ నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు. వీళ్ళకి నేను థాంక్ యూ చెప్పాల్సిందే. నెక్స్ట్ 2,000 సబ్స్ అవ్వచ్చు. ఇంకెక్కువ ఎంతైనా అవ్వచ్చు. బట్ ఈ 1000 మాత్రం ఎప్పటికీ స్పెషల్. వీళ్ళ వల్లనే మిగిలిన వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బికాజ్ వీళ్ళు నా వీడియో చూసి ఎప్పుడో ఒకసారైనా లైక్ చేసిన దానివల్ల కొత్త వాళ్ళకి రీచ్ అయ్యి ఉంటది. అందుకే 1000 నాకు స్పెషల్. కానీ ఈ 1000 వెనక నా స్ట్రగుల్ కూడా చాలా ఉంది. బేసిక్‌గా రివ్యూ ఛానల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ చిన్న టీమ్ అయిన ఉంటది. అన్నీ కాకపోయినా చాలా వరకు ఛానల్స్‌లో అంతే. బట్ నేను అలా కాదు బ్రో. నేనే ఎడిట్ చేసుకుంటా. మూవీ చూస్తా. వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎన్హాన్స్ చేసి ఇలా అన్నీ నేనే చేసుకొని వీడియో అప్‌లోడ్ చేస్తా. ఇందులో ఇంకో టాస్క్ కూడా ఉంది. నేను హైదరాబాద్‌లో ఉండను. హైదరాబాద్‌కి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటా. ఏదైనా ప్రీమియర్ పడితే హైదరాబాద్ వెళ్లి చూసి, వచ్చి రివ్యూ ఇవ్వాలి. లేదు అంటే విజయవాడ కొంచెం దగ్గరవుతుంది. సో, అక్కడికైనా వెళ్లి చూస్తా. లేదు ఒకే రోజు చాలా సినిమాలున్నాయంటే నైట్ స్టార్ట్ అయ్యి, హైదరాబాద్ వెళ్లి, మెట్రో దగ్గర ఎంజీబీఎస్‌లోనో ఫ్రెష్ అయ్యి, 8 AM షో చూసి, థియేటర్ దగ్గర ర్యాపిడో బుక్ చేసుకొని, అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళే గ్యాప్‌లో స్క్రిప్ట్ రాసుకొని, మెట్రో స్టేషన్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చి, మెట్రో ట్రైన్‌లో ఎడిట్ చేసి, మెట్రోకి దగ్గరలో ఉన్న థియేటర్ చూసుకొని, నెక్స్ట్ షోకి ఆ సినిమాకి వెళ్ళే గ్యాప్‌లో రివ్యూ అప్‌లోడ్ చేసేవాడిని. అలా రోజులో 3, 4 మూవీస్ చూసి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏదో సింపతి కోసం చెప్పట్లేదు బ్రో. ఈ 1000 సబ్స్క్రైబర్స్ వెనుక నా కష్టం చెప్తున్నా అంతే. దీన్ని స్ట్రగుల్‌గా కూడా చూడట్లేదు. మంచి మెమోరీస్ లాగా చూస్తా. సినిమా అంటే సినిమా చూడాలి, రివ్యూ చెప్పాలి అంటే నేను దాన్ని ఒక ప్యాషన్ లాగా ఫీల్ అవుతా బ్రో. చాలా ఇంపార్టెంట్ వర్క్ నాకది. ఇష్టం నాకు నేను చేస్తున్న వర్క్. ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనే షేర్ చేసుకున్నాం. దట్స్ ఇనఫ్. నా ఛానెల్‌లో రివ్యూ లేట్ అవ్వచ్చు. బట్ దానికి రీజన్ ఏంటో కూడా చెప్పా కదా! బట్ స్టిల్ నా ప్రొడక్ట్ మాత్రం డెఫినిట్‌గా క్వాలిటీ ఉండేలా చూసుకుంటా. అదైతే పక్కా. థాంక్ యూ ఫర్ ద సబ్‌స్క్రైబ్. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్.